ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా అప్రోచ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాగా ది మహేష్ వెల్కమ్ టు ఛానల్ ఎడ్యుకేషన్ గురించి. ఫ్రెండ్స్, ప్రతి కూడా డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అందించడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న ఫ్రీ మెటీరియల్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. సో ఆసక్తి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సీ సంబంధించి ఆడియో క్లాసెస్, అదేవిధంగా దీనికి కావాల్సిన పీడిఎఫ్ ఫైల్ని కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో మీరు నా ఛానల్ ఇచ్చేసినట్టు ఫుల్ ఇన్ఫర్మేషన్ పొందుతారు. తెలంగాణ డిఎస్సీలో ఏ పోస్టులు ఏ ప్రాంతానికి ఉన్నాయా అని చాలా మంది అడుగుతున్నారు. సో ఆ యొక్క వీడియో నేను చేసిన తర్వాత వచ్చిన కామెంట్ సెక్షన్లో వచ్చిన పాయింట్స్ కానీ నాకు వచ్చిన మెసేజెస్ వల్ల కానీ నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. సో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ యొక్క డిఎస్సిలో అంటే టీఆర్టీలో 8,790 పోస్టులకే భర్తీ చేస్తామంటున్నారు. అయితే ఖాళీల పరంగా చూసుకున్నట్లయితే 10,000 పైన ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఖాళీలు అయితే ఉన్నవండి, భర్తీ మాత్రం వీటికే చేస్తున్నారు ఈ యొక్క పోస్టులకే. అయితే వచ్చిన అఫీషియల్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా అటు ఇటు అయితే ఉంటుంది. ఎందుకంటే నేను మొత్తం ఖాళీల గురించి చెప్తున్నాను తప్ప ఈ యొక్క నోటిఫికేషన్లో ఎన్నైతే ఇస్తారో అది చెప్పట్లేదు. సో కానీ మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ఫుల్గా ఉంటుంది. సో మీ యొక్క ప్రాంతానికి ఎక్కువ పోస్టులు ఉంటే మీరు అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూసుకుంటే ఫ్రెండ్స్, జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఆదిలాబాద్ 293, నిర్మల్ 226, మంచిర్యాల 169, కుమరం భీం 1018, నిజామాబాద్ 156, కామారెడ్డి 380, జగిత్యాల 253, పెద్దపల్లి 54, కరీంనగర్ 71, సిరిసిల్ల 108, వరంగల్ అర్బన్ 143, వరంగల్ రూరల్ 123, జనగామ 128, మహబూబాబాద్ 135, జయశంకర్ భూపాలపల్లి 380, ఖమ్మం 57, కొత్తగూడెం 100, నల్గొండ 408, సూర్యాపేట 300, యాదాద్రి 339, రంగారెడ్డి 600, వికారాబాద్ 826, మేడ్చల్ 200, మెదక్ 297, సిద్దిపేట 155, సంగారెడ్డి 1105, మహబూబ్ నగర్ 725, నాగర్ కర్నూలు 436, గద్వాల 387, వనపర్తి 154, హైదరాబాద్ 200. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి వారు నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారని చెప్పలేము. ఈ 10,000 పైన పోస్టులకి అనమాట ఈ యొక్క డీటెయిల్స్ అనేది. సో ఇంచుమించుగా అయితే ఉండొచ్చు దగ్గరగా. సో ఖాళీ వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులు మరి 8,790 అంటున్నారు కాబట్టి దానికి సంబంధించినంత వరకు కొంచెం ఇది కుదింపు అయితే ఉంటుంది. అయితే తప్పకుండా మీరు చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో, ఖమ్మం కానివ్వండి, మిగతా ప్రాంతాల్లో చాలా పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. పెద్దపల్లి, కరీంనగర్ ఇటువంటి వాటికి కూడా పోస్ట్ అనేది 100 పైన పెంచుతామని చెప్పి అంటున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇంకా ఆ నోటిఫికేషన్ 10 రోజులు అన్నారు. మరి చూడాలి, ఒక వాయిదా వేసినట్లయితే మరి మొత్తంగా తీసేస్తారో లేదంటే ఇంకా కలుపుతారో పోస్ట్ అనేది చూడాలి. ఏది ఏమైనా సరే డిఎస్సీ పర్పస్గా మీరు ఇప్పటి నుంచి కష్టపడితే జాబ్కి సంపాదించండి. చాలా హార్డ్ వర్క్ చేయండి. తప్పకుండా నా ఛానల్ యొక్క సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్.